ఆనాడు వాళ్ళ చొరవ వల్ల సురక్షితమైన తాగునీరు కూడా తాడిపత్రి మున్సిపాలిటీకి వచ్చింది. నేను ఎప్పుడు ఆశ్చర్యపోయేవాడిని, అసలు తాడిపత్రి మున్సిపాలిటీ ఇంత శుభ్రంగా ఎలా ఉందని. నేను ఒకరోజు కార్యకర్తల కార్యక్రమానికి వస్తే వేదికమైన జేసీ పవన్ గారు నన్ను హైజాక్ చేసి మున్సిపాలిటీ చూపించాడు. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఒక భవనం పైన ప్రభాకర్ రెడ్డి అన్న పోస్టర్ ఉంది, దాంట్లో ఆయన కర్ర పట్టుకున్నాడు. కర్ర పట్టుకుని ఎవరైనా చెత్త మీ ఇంటి ముందలేస్తే నేను వచ్చి కొడతానని చెప్పాడు. అది చూసి 2019లో మీరు ఆ కుటుంబాన్ని ఓడించారు. ఆయన ఏం చెప్పాడు, నియోజకవర్గ అభివృద్ధి చెందాలా, అన్ని రంగాల్లో నియోజకవర్గం ముందలుండాలా అంటే నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, నియోజకవర్గంలో ఎక్కడ చెత్త కంపడకూడదు అని ఆయన కోరారు. నేనంటే మైకు పట్టి మాట్లాడతాను, ఆయనంటే ఫ్లెక్స్ చేసి కర్ర పెట్టుకున్నాడు. అది మీరు అపార్థం చేసుకునే. అన్న శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న పెద్ద కోరికలు అడిగేవారు కాదు. ఒకే ఒక కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇవన్నీ నువ్వు శాంక్షన్ చేస్తే కానీ నీ రూమ్ వదిలేయాలనేవాడు. కాలువని అంటే కొంచెం మొహమాట ఉండేది. లోకేష్ చేస్తాడులే అని అన్న, మళ్ళీ చేస్తాను ఏమనుకోదంటే ఓకే ఓకే అని వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళేవాడు కాదు, ప్రభాకరన్ వెళ్ళేవాడు కాదు. నువ్వు సంతకం పెట్టి నేను వెళ్తా అంటాను. అన్న చదవాలి, ఎంత అవుతుందా, పర్లేదు సంతకం పెట్టి నేను చూసుకుంటాను. అలా మీకోసం పనిచేశాడు. మీరు చూడండి, సీసీ రోడ్లు కానీ, భూగర్భ డ్రైనేజీలు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు కానీ, ఎల్ఈడి వీధి దీపాలు కానీ, రోడ్ ఎక్స్పెన్షన్ కానీ, ఏకంగా మన మున్సిపాలిటీ ఆఫీస్ కానివ్వండి, సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ ప్రాజెక్టులు, గ్రనైట్ ఇండస్ట్రీలు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఆ కుటుంబం నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది. ఎండాకాలం వచ్చినా మనకి పెద్ద తాగునీటి సమస్య లేకుండా ఈరోజు పరిస్థితి ఉందంటే దానికి కారణం ఈ కుటుంబం. తాడపత్రిలో ఆటో నగర్ని కూడా అభివృద్ధి చేశారు. ఏకంగా అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది. కానీ మీరేం చేశారు, పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని ఇక్కడ గెలిపించారు. తాడేపల్లిలో ఒక పెద్ద పిల్లి ఉందండి, పిల్లి జగన్ మియా ఉంటుంది. తాడపత్రిలో ఒక చిన్న పిల్లి ఉందండి, ఆ పిల్లి పేరే పెద్దారెడ్డి. చిన్న పిల్లి అని ఎందుకంటున్నాను తెలుసా, చూసుకున్నాడు. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్లో లేరో చూసుకుని పెదేదో పీకుతాడు పొడుస్తాడు అన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి ఎలా అహంకారంగా వ్యవహరించారో మనందరం చూసాం. పులి పిల్లి వెళ్ళి సింహాసనం అని కూర్చుంటే పులి అవద్దు పెద్దారెడ్డి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిట్కా వేసుంటే మీ నాయకుడు జగన్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? ఆనాడు అదన భద్రత మేము కల్పించాం, అదనంగా రోప్ పార్టీలు ఇచ్చాం. అతనికి Z+ కేటగిరీ అవసరం లేకపోయినా Z+ భద్రత కల్పించి ముఖ్యమంత్రికి 5+5 సెక్యూరిటీ ఎలా ఉంటుందో అంత సెక్యూరిటీ ఇచ్చి మీ నాయకుడిని పాదయాత్ర చేసుకో పోన్లే అని మేము వదిలేశాం. కానీ నువ్వేం చేశావు, వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున లూటీ చేశావు, అవినీతి చేశావు. ఎన్నికల ముందల చిన్న కార్లు వచ్చాడు, ఈరోజు ఏకంగా పెద్ద బండులు కాన్వాయ్లు వేసుకుని వచ్చే పరిస్థితి మనందరూ చూస్తున్నాం. చివరికి
పందుల్ని కూడా వదిలిపెట్టలేదు ఈ పెద్దారెడ్డి. దాంట్లో కూడా పెద్ద ఎత్తున డబ్బులు దుప్పేశాడు. పెద్దారెడ్డికి చెప్తున్నా, టైం అయిపోయింది మిత్రమా, కౌంట్ డౌన్ మొదలైంది. 2 నెలల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా ప్రభుత్వం రాబోతుంది. అన్ని ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేస్తానని ఈ సభాముఖంగా తాడిపత్రి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ప్రజలందరినీ కోరుతున్నా, మన యంగ్ డైనమిక్ టైగర్ పులిబిడ్డ ఎవరది, జేసీ అశ్మిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి నాతో శాసనసభకి పంపించండి. నేను ఇచ్చే హామీలు మేమిద్దరం నిలబెట్టుకుంటాం. మొదటి, పెండగల్లు ప్రాజెక్ట్ పెండింగ్ వర్క్లని పూర్తి చేస్తాం. మూసిపోయిన ప్రతి గ్రనైట్ ఫ్యాక్టరీకి ఇన్సెంటివ్స్ ఇచ్చి తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకప్పుడు 1300 ఫ్యాక్టరీలు ఉండేది, దాంట్లో ఇప్పుడు దాదాపు 80% మూతపడే పరిస్థితి. కరెంటు ఛార్జీలు పెంచారు. అక్కడ పెద్ద పిల్లి ట్యాక్స్ వేస్తే ఇక్కడ చిన్న పిల్లి మియావని ట్యాక్స్ వేస్తాడు, వేధిస్తాడు. అందుకే మీరు ఇబ్బంది పడుతున్నారు. మూసేసిన ఫ్యాక్టరీలన్నీ తెరిపించే బాధ్యత మేము తీసుకుంటాం. చేనేత సోదరులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకు తెలుసు, నా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. నేను అక్కడ టాటా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని వీవర్శాల ఏర్పాటు చేశా. చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేశా. అదే ప్రాజెక్ట్ తాడిపత్రికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. గతంలో యాన్ సబ్సిడీ వచ్చేది, కలర్ సబ్సిడీ వచ్చేది, పట్టు సబ్సిడీ వచ్చేది. సొంత మగ్గాలున్న చేనేత సోదరులకి 200 యూనిట్ కరెంట్లు ఉచితంగా ఇచ్చేవాళ్ళం. ఆ కార్యక్రమాలన్నీ తిరిగి అమలు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఆంధ్ర రాష్ట్రంలోని చేనేత సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇప్పటికీ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, చేనేత సోదరులు జీఎస్టీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆ 5% జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వమే చేనేత సోదరులకి చెల్లిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా టిట్కో ఇల్లు 1800 ఇల్లు మనం కట్టించాం. 10% పనులు పూర్తవక ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ టిట్కో ఇల్లు పనులని పూర్తి చేసి లబ్ధిదారులకి మేము అందిస్తాం. అంతేకాదు, తమ్ముడు నన్ను వ్యాన్లో అడిగాడు, 4500 ఇల్లు అదనంగా కట్టించి పట్టణంలో ఉన్న నిరుపేదలకి టిట్కో ఇల్లు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. పులిబిడ్డ